దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9 మరియు 10 వచనముల లేఖనము. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖన పాఠ్యభాగములో ఉన్న సందర్భము క్రీస్తుకు పూర్వము 8వ శతాబ్దములో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికించినటువంటి మాటలివి. కాలాలు మారినా దేవుని వాక్యము, దేవుని వాగ్దానము ఎప్పటికీ చెదరిపోదు, అది ఆగిపోదు, మరువబడదు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి భక్తులైన వారి జీవితములలో ఈ వాక్యము నెరవేర్చుట కొరకు దేవుడు ఇష్టపడుతున్నాడు. దైవజనుడిగా దేవుని వాక్యమును అనుసరించి నడుచుచున్న ప్రతి భక్తుడికి దేవుడు ఈ వాక్యము చేత ఆ వాగ్దానమును స్థిరపరచడానికి ఆలోచన చేస్తున్నాడు. మనము గమనించుకోవాలి. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను అనే మాటను దేవుడు పితరులతో అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చెప్పినటువంటి మాట. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమిది. తరువాతి తరములలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు ఎన్నో రకాలైనటువంటి ఆ పితరులతో చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేశాడు. అదే ఈ వాక్యములో నేను నీతో చెప్పి ఉన్నాను అనేటువంటి మాట ఆ పితరులతో చెప్పినటువంటి ప్రమాణమును జ్ఞాపకం చేస్తున్నది. ఈ దినాన్ని మన జీవితములలో కూడా మన పితరులు చేసినంతటి భక్తిని, విశ్వాసమును కొనసాగగలిగితే ఆ వాగ్దానమునకు మనలను వారసులనుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దైవికమైనటువంటి ఉద్దేశమును ఎరుగక చాలా మంది దేవుడు మా తల్లిదండ్రుల కాలములో మా పితరులను బహుగా ఆశీర్వదించాడు, మా కాలం వచ్చేసరికి ఆయన మమ్మలను విడిచిపెట్టి ఉన్నాడు, మర్చిపోయాడు అని అనుకుంటారు. కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పునకు ఆయన ఎంతగానో సుముఖత చూపుతున్నాడు. పరిశుద్ధ లేఖనములో 115వ కీర్తన 12వ చరణములో యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును అని భక్తుడు తెలియజేయుచున్నాడు. అంతేకాదు, దేవుడు తన యొక్క ప్రజలను ఉద్దేశించి చాలా సందర్భాలలో మీ పితరులకు చూపిన ఆ కృపను నేను మీ పట్ల కూడా చూపడానికి మీరు నా యందు శ్రద్ధాశక్తులను కలిగి భయభక్తులతో ముందుకు కొనసాగాలని ఆత్మీయమైనటువంటి సూచనను దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నేటి దినముందు ఈ వాక్యము మనకు మనోధైర్యమును, దేవుని యందలి విశ్వాసమును పెంపొందింప చేయుట కొరకు చాలా చాలా ప్రయోజనకరముగా ఉన్నది. దైవ వాక్యము చేత దేవుడు మనలను బలపరుస్తున్నాడు. నీ పితరులను దీవించిన ఆ దేవుడే నిన్ను కూడా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దిగులు పడకు, భయపడకు. దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నీ తల్లి గర్భమున నిన్ను రూపించున్నాడు. నీవు పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా నీ బాగోగులను నీ తల్లిదండ్రుల కంటే, నీ తోబుట్టువుల కంటే అత్యధికంగా చూచుకున్న దేవుడు. దేవుని ప్రేమను మరువవద్దు. కనుక ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ వాగ్దానం చేసిన మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన కుటుంబీకులు మనను కాలమైపోయి విడిచిపెట్టి వెళ్ళిపోయినా, పరిస్థితులను బట్టి వారి అభిప్రాయాన్ని మార్చేసుకున్నా, ఒకవేళ మారవచ్చునేమో, కానీ దేవుడు మాత్రము తానిచ్చిన మాట తరాలు మారినా, యుగాలు మారినా, కాలాలు, పరిస్థితులు ఏమైనా ఆ మాటను నెరవేర్చే తీరుతాడు. సహోదరి సహోదరుడా, దిగులు పడవద్దు, కన్నీరు తుడుచుకోనండి. దేవుని సన్నిధానంలో మనోనిధానమును కలిగి ఆయన ఇచ్చిన వాక్యమును నెరవేర్పు కొరకు నీ వైపు, నీ తరపు నుంచి కూడా నిర్దోషువుగా, నిందారేతుడిగా నీ భక్తిని కొనసాగింపు చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిస్థితులకు చాలిన దేవుడు నిన్ను యుగయుగాల వరకు సదాకాలం ఉంటాను అని సెలవిచ్చిన వాగ్దానమును బట్టి నీ జీవిత కాల పర్యంతము నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి వాక్య సంబంధమైన ప్రతి మాటలను మనము ప్రతి దినము ధ్యానించుటను బట్టి మనము దేవుని ఎడల మన భక్తిని వెళ్ళపుచ్చిన వారమవుతాం.
కనుక దైవికమైనటువంటి మనస్సుతో దేవుని సన్నిధిని దినదినము కొనసాగుదాం. ఆయన వాక్యములను ఆధారము చేసుకుని దేవుని కృప కొరకు కనిపెడదాం. దైవాశీస్సులు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు. స్తోత్రాలు తండ్రి. నీ వాక్యము చేత మేము ఇంకను బలపరచబడి నీ యందు విశ్వాసముతో మునుముందుకు సాగునట్లు మాకు సహాయం చేయండి. ఈ వాక్యము ఆలకిస్తున్న బిడ్డలు ఎవరైనాను సరే, వారికి కలిగినటువంటి శ్రమ, సమస్య, శోధనలలో కృంగిపోతూ భయపడుతూ దిగులు పడుచున్నారేమో ప్రభువా, వారికి ఈ మాటలను మనోనిధానము కలుగునట్లు, విశ్వాసము కలుగునట్లు, నిరీక్షణ కలిగినట్లు సహాయం చేయండి ప్రభువా. నాయన, నిన్ను విడువను, ఎడబాయినని వాగ్దానం ఇచ్చినో కనుక నీ యందు భయభక్తులు కలిగిన నీ బిడ్డలే కాదు, ఈ వాక్యమును ఆలకిస్తున్న వారు నూతనముగా ఎవరైతే ఉన్నారో వారందరితోనూ మీరు మాట్లాడండి ప్రభువా. స్తోత్రాలు. వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రాదులు, ఆస్తిపాస్తులు, తెలివితేటలు ఇప్పుడు ఈ సమయంలో వారికి ఏమాత్రం ప్రయోజనకరముగా లేకపోయి ఉండవచ్చును. కనుక వారు దిగులు చెందుతున్నారు. మాకెవరు లేరు, నాకున్న పరిస్థితిని ఆదుకుని వారు నాకు లేరని వేదన నొందుచున్నారేమో ప్రభా. వారిని ప్రత్యేకంగా దర్శించండి ప్రభా. ఎవరు విడిచినా, ఏ పరిస్థితులు ఏమైనాను కానీ నీవు సదాకాలం ఉండే దేవుడవు, నీవు మాత్రమే ఆదుకునివాడు. కనుక బూదిగంతముల కొనల నుండి మమ్మలను పిలుచుకుని ఉన్నావు. నీ అనాథ సంకల్పం చొప్పున మానవ జాతిని సృష్టించి క్షేమమిచ్చి ఆశీర్వదించి అనుదినము నీ నిత్యమైనటువంటి వాగ్దానమును నెరవేర్చుచు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువని ఎడబాయిన కృపతో ఆదరిస్తున్నావు దేవా. ఈ సమయమందు నీ బిడ్డలకు నీ కృపాక్షేమమును, సహాయమును, సమాధానమును దయచేయమని ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము చేత అనేక మందితో మీరు మాట్లాడండి, నీ మహిమను చూపండి తండ్రి. ప్రతి విషయములో వారు చేస్తున్న ప్రతి ప్రార్థన నిశ్చయముగా నెరవేర్చండి. శ్రమలో, సమస్యలలో, దిక్కులేని పరిస్థితులలో వారున్నారు, తగిన ఆలోచన చెప్పండి. వారు విడుదల పొందినట్లుగా ప్రతి విధమైన బంధకముల నుంచి వారిని విడిపించి సహాయం చేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. మానసిక పరమైనటువంటి ఆందోళనల చేత బాధింపబడుతున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు, వారిని కౌన్సిలింగ్ చేయండి ప్రభువా. చదువుల్లో వెనకబడుతున్న బిడ్డలున్నారు, చక్కటి జ్ఞానం నీయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. కుటుంబాలలో అభిప్రాయ భేదాలతో, సమస్యలతో నాయన ప్రభు వేధించబడుతున్న బిడ్డలున్నారు, వారికి తగిన సహాయం చేయండి ప్రభువా. నిన్ను అడుగు ప్రతి వారికి తప్పక సహాయం చేయదు నేను వాగ్దానం ఇచ్చిన్నాం కనుక ఆ బిడ్డల కొరకు, ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నేటి కార్యక్రమములో, ప్రయాణాల్లో, పరిచర్యలలో, పనిపాటల్లో తోడుగుండి ప్రతి వారిని కాచి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.